తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఉత్తరాంధ్రలోని ఆ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీకి కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పటి వరకు ఆ నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీ బోని కొట్టలేదు. 3 సార్లు పోటీ పడ్డా అక్కడ వరుస ఓటములే. అసలు అక్కడ వైసీపీ ఓటమికి అభ్యర్థుల ఎంపిక కారణమా, లేక ఇంకా ఏదైనా కారణం ఉందా? కనీసం వచ్చే ఎన్నికల్లో అయినా అక్కడ ఫ్యాన్ పార్టీ జెండా రెపరెపలాడాలంటూ క్యాడర్ కోరుతున్నారా? ఇంతకీ వైసీపీ అక్కడ చేస్తున్న తప్పిదం ఏంటి? టీడీపీ హ్యాట్రిక్ విజయానికి కారణం ఏంటి? శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గానికి ఓ హిస్టరీ ఉంది. ఒకప్పుడు 6 సార్లు ఎంపీగా బొడ్డేపల్లి రాజగోపాలరావు రికార్డు సృష్టించారు. తర్వాత దివంగత నేత ఎర్రన్నాయుడు 3 సార్లు ఎంపీగా, కేంద్ర మంత్రిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2009లో ఇదే పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికైన డాక్టర్ కిల్లి కృపారాణి సైతం కేంద్ర మంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఇక 2014 నుంచి ఇప్పటి వరకు వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించిన కింజారపు రామ్మోహన్ నాయుడు సైతం ప్రస్తుతం సెంట్రల్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఎంతటి సెంటిమెంట్ కలిగిన పవర్ఫుల్ పార్లమెంటు నియోజకవర్గం శ్రీకాకుళం. ఇలాంటి నియోజకవర్గంలో వైసీపీ ఇప్పటి వరకు బోనీ కొట్టలేదు. అయితే వైసీపీ మాత్రం ఈ ఎంపీ స్థానానికి అభ్యర్థి ఎంపిక సిల్లీగా తీసుకుంటుందన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటి వరకు సిక్కోలు పార్లమెంటుకు వైసీపీ నుంచి 3 నేతలు పోటీ పడ్డారు. వీరిలో రెడ్డి శాంతి ఒకరు కాగా, ఆ తరువాత దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్ కూడా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ 3 అభ్యర్థులు కూడా ప్రస్తుత కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేతిలో ఓడిపోయారు. అయితే కర్ణుడు చావుకి కారణాలు ఎన్ని ఉన్నాయో, శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి వైసీపీ అభ్యర్థి ఓటమికి కారణాలు అన్నే ఉన్నాయనే టాక్ ఉంది. గడిచిన 15 ఏళ్ల కాలంలో ఈ పార్లమెంటు నియోజకవర్గానికి వైసీపీ సమన్వయకర్తలుగా 8 మంది అభ్యర్థులను మార్చారు. ఇప్పుడు పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షుడిగా ఉన్న మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంని కూడా మార్చే పనిలో అధిష్టానం ఉందనే టాక్ సైతం వినిపిస్తుంది. ఇలా అభ్యర్థులను, సమన్వయకర్తలను మార్చుకుంటూ పోవడం, ఎన్నికల సమయంలోనే కొత్త అభ్యర్థిని ప్రకటించడంతో సైకిల్ పార్టీకి మరింత కలిసి వస్తుందనే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు కొనసాగుతున్నారు. ఆయనకు ఎర్రన్నాయుడు వారసుడిగా మంచి గుర్తింపు దక్కుతుంది. ఇక కేంద్ర మంత్రి హోదాలో ఆయన మంచి పేరు సంపాదించుకున్నారు. అందుకే ఇప్పటి వరకు హ్యాట్రిక్ విజయాలు సాధించారు. మరోవైపు శ్రీకాకుళం పార్లమెంట్లో ఫ్యాన్ పార్టీ జెండా ఎగరకపోవడానికి వైసీపీ అధినేత జగన్ పొరపాటు ఉందన్న చర్చ జరుగుతుంది. ఇప్పటి వరకు ఫ్యాన్ పార్టీ 3 సార్లు పోటీ చేస్తే అక్కడ ప్రతిసారి కొత్త అభ్యర్థిని ప్రకటించి క్యాడర్ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేశారని సొంత పార్టీ నేతలే అంగీకరిస్తున్న పరిస్థితి. మరోవైపు వెలమ, కళింగ, కాపు కులాలకు చెందిన నాయకులకు మాత్రమే టీడీపీ, వైసీపీ టికెట్లు కేటాయిస్తున్నాయి. అందుకే శ్రీకాకుళం పార్లమెంటు టీడీపీకి అడ్డాగా మారిపోయింది. మరోవైపు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆమదాల వలస, పాతపట్నం అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 8 స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంపికలో తీసుకుంటున్న జాగ్రత్తలు ఫ్యాన్ పార్టీ తీసుకోవడం లేదట. అందుకే ఎంపీ అభ్యర్థి ఓట్లకి గండి పడుతుందని ఇన్సైడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలోని 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంపీ అభ్యర్థికి పట్టుతో పాటు సామాజిక సమీకరణాలను చూడాలి అంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. అంతేకాకుండా ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపిక, అలాగే ఎన్నికలకు 2 ఏళ్లు ముందుగానే బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని టాక్ వినిపిస్తుంది. అయితే ఈ వాదనలు వింటున్న ఫ్యాన్ పార్టీలో మరో చర్చ సైతం జరుగుతుంది. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్ కొనసాగుతున్నారు. అటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్తగా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కంటిన్యూ అవుతున్నారు. ఇప్పుడు ఈ ఇద్దరిని కాదని మరో అభ్యర్థిని బరిలో నిలబెడతారని ఫ్యాన్ పార్టీ బడా నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇంతకీ వైసీపీ అధినేత జగన్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.